అంటే అందరికీ ఇప్పుడు ఈశ్వరుని యొక్క రాక అవసరంలో ఉన్నాము అని అర్థం. చాలా అవసరంగా ఉంది నేడు మనకి. చాలా సంపాదించుకున్నాము, ఎన్నెన్నో సాధించాం, కానీ మనని మనం పరిపాలించుకునే స్థితిలో లేము. అందుకని భగవంతుడి కోసం ఎదురు చూస్తూ ఉండడం అన్ని మతాలకి, అందరి ప్రజలకి కూడా సహజమైపోయింది. సనాతన ధర్మం శ్రీకృష్ణ అవతారానికి పూర్వం, శ్రీరామ అవతారం అంతకు పూర్వమే స్థిరమైనటువంటి ఒక స్థాయిని చేరుకున్నటువంటి మహాధర్మం ఈ భారతీయుల్ని రక్షిస్తూ వచ్చింది. ఆ ధర్మాన్ని అనుసరించడం చేతనే శ్రీరాముడు పూజ్యుడైనాడు. ఆ సనాతన ధర్మాన్ని అనుసరించే చేతనే శ్రీకృష్ణుడు పూజ్యుడైనాడు. అవతారం అంటే సనాతన ధర్మాన్ని మనుష్య జీవితంలో సంపూర్ణంగా అనుసరించి తన ధర్మాన్ని నిర్వర్తించి లోకానికి ఆదర్శప్రాయుడిగా జీవించడమే భగవంతుడి లక్షణంగా మనం భావిస్తాం. రాముడు కానీ కృష్ణుడు కానీ ఈ ధర్మానికి కర్తలు కారు, ప్రారంభకులు కారు. అంతకన్నా పూర్వం నుంచి ఉన్నటువంటి ధర్మంలో వాళ్ళు జీవించారు. వాళ్ళని మనం ఆరాధించేటప్పుడు ఆ ధర్మంలో మమ్మల్ని నడిపించమని మన అంతఃకరణలోని భావము, ప్రార్థన. ఏమిటి ఆ ధర్మం? అది లేకపోతే ఏమవుతుంది? ఇది భారతీయుల విషయమే కదా. ప్రపంచంలో ఎన్నో జాతులు, నాగరికతలు, చరిత్రలు ఉన్నాయే, మతాలు ఉన్నాయే. వారెవరు ఏ ధర్మంలో ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నట్టు కనపడుతున్నారు కదా. అంటే అందరూ బాగా ఉన్నట్టు కనపడుతున్నారే, కానీ ఎవరికి ఏ విధమైనటువంటి సంపూర్ణమైన సంతోషము, శాంతి మాత్రం నేడు లేదనే ఏ దేశానికి వెళ్ళి ఎవరిని పలకరించినా ఈ మాట అంటూనే ఉన్నారు. ఏమో మంచి రోజులు ఎప్పుడు వస్తాయో. ఇండోనేషియా కడితే అదే, బర్మా కడితే అదే మాట, పాకిస్తాన్కి వెళ్ళినా అదే మాట, ఇంగ్లాండ్ వెళ్ళినా అదే మాట, స్కాట్లాండ్ వెళ్ళినా మంచి రోజులు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. మంచి రోజులంటూ చెడ్డ రోజులంటూ వేరువేరుగా ఉన్నాయా? ఆ సూర్యుడు అదేవిధంగా ఉదయిస్తున్నాడు, అదేవిధంగా అస్తమిస్తున్నాడు. మన యొక్క సంవత్సర కాలచక్రంలో ఏమీ తేడా లేదు కదా. ఇక మంచి రోజులేమిటి, చెడ్డ రోజులేమిటి? అంటే కాలచక్రం అదేవిధంగా నిరంతరం జరుగుతూ ఉన్నప్పటికీ ఒక్కొక్క వ్యక్తికి మంచి రోజులు, చెడ్డ రోజులు ఉండడం మన అనుభవంలోనే ఉన్నాయి. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత విద్యాభ్యాసం చేసి యవ్వనంలో ప్రవేశించి వివాహం చేసుకుని సుఖపడి ఉద్యోగం సంపాదించి ధనం సంపాదించి సుఖపడి బాగా మంచి రోజుల్లోనే ఉంటాడు. మధ్యలో కొన్ని చెడ్డ రోజులు వస్తూ ఉంటాయి. రోగగ్రస్తులు అవుతాడు, బంధువులు పోగొట్టుకుంటాడు, కష్టాలను అనుభవిస్తాడు. చెడ్డ రోజులు ఉన్నాయి. అంటే వ్యక్తికే ఉన్నాయి, కానీ మంచి చెడ్డలు ప్రకృతిలో లేవు. కాబట్టి మనిషి జాతికి ఒక మంచి రోజులు కావాలంటే వాళ్ళ లోపల ఉండేటువంటి అనుభవంలో శాంతి, సుఖం ఎప్పుడైతే లభిస్తుందో అది వారికి మంచి రోజు. అయితే ఇన్ని కోట్ల ప్రజలు అందరికీ ఒక మంచి రోజు అంటూ ఒకటి ఉంటుందా? వ్యక్తిగతమే కదా. జనన మరణాలు, సుఖ దుఃఖాలు వ్యక్తిగతంగా ఉంటుండగా మొత్తం దేశానికి, ప్రపంచానికి మంచి రోజులు ఉంటాయా అంటే జనన మరణాలు చెడ్డవిగా మన ఆర్యులు భావించలేదు, సహజంగా ఉన్న వస్తువులు అని భావించారు. పుట్టినవాడు పోవాలి, సుఖం అనుభవించాడు, దుఃఖం అనుభవిస్తాడు, లాభ నష్టాలను అనుకుంటూ ఉంటాడు. కానీ ఇవన్నీ అతడి మనసులో ఉండే వికారములే, కానీ అవి అంత ముఖ్యం కాదు. మంచి చెడ్డలంటూ నిజంగా పరమార్థ దృష్టితో చూస్తే లేవు. తాత్విక దృష్టిని ధర్మ మార్గంలో నడిచి తాత్విక దృష్టితో జీవించేటట్టయితే అతడికి దుఃఖము సుఖమే, కష్టము శాంతి. ఈ కష్ట సుఖాలు అనేవి అతడి ద్వంద్వ బుద్ధిలో రెండు అనేవి ఏమీ లేవు. ఎప్పుడు కూడా శాంతిగానే ఉంటాడు. అది దాని పేరు జ్ఞానము, దాని వివేకము అని పెద్దలు చెప్తూ వచ్చారు. అట్టి వివేకం ఎప్పుడైతే లేదో సుఖంగా ఉన్న రోజుల్లో కూడా ఒక దుఃఖము, భయము ఉంటుంది. నా సుఖం అంతమైపోతుందేమో రేపో నేడో, నాకున్నవి పోతాయేమో అని కూడా దుఃఖపడవచ్చు ఉన్న రోజుల్లో.
అన్నీ బాగా ఉన్న రోజున కూడా ఓ పెద్ద పీడకల రావచ్చు, అన్నీ పోయినట్టు. చాలా దుఃఖపడతాడు నిద్రలో. తెల్లవారేటప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి సుఖదుఖాలు మనోవికారాలనే మన పెద్దలు చెప్పారు. మరి ఎప్పుడు సుఖదుఖాలన్నీ శాంతిగా మామూలుగానే కనపడతాయంటే వివేకం చేత, ధర్మం చేత, ధర్మ మార్గంలో నడవడం చేత. దానికి చాలా పురాతనమైంది కాబట్టి సనాతన ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, కానీ ఎప్పుడూ ఉండేది. దానికి గ్లాని హాని ఉండదు. మనుషులు ఆ ధర్మాన్ని మర్చిపోయినప్పుడు, వాళ్ళు మరిచిపోయిన ధర్మం వల్ల, వాళ్ళు ఆచరించినటువంటి అనాచారం వల్ల వాళ్ళు దుఃఖపడతారు. ఎప్పుడు కూడా అదే తేజస్సుతో పరమేశ్వరుడు పంచభూతములలో, గాలి, నీరు, ఆకాశం, భూమి అన్నిట్లో, అగ్నిలో అదే విధంగా ఉంటున్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా సృష్టి నడుస్తోంది. ఈశ్వరుడు అలాగే ఉన్నాడు. అతడికి పెరుగు, తరుగు, వృద్ధిక్షయాలు ఏమీ లేవు. కానీ అదృశ్యంగా ఉన్నాడు, కానీ అనుభవేక వేద్యంగా ఉన్నాడు. కనపడడు కానీ అనుభవించవచ్చు. కనపడని వస్తువులు చాలా అనుభవిస్తున్నాం. వేడి, చలి కంటికి కనపడుతున్నాయా? శరీరం అనుభవిస్తుంది. చాలా ఉన్నాయి కంటికి కనపడనివి. వీటన్నిటి వెనుక ఉండేటువంటి ఒక పరమసత్యం పరమేశ్వరుడు ఉన్నాడు, పంచభూతాల్లో ఉన్నాడు. పంచభూతాత్మకమైన శరీరం కాబట్టి ఇందులోనూ ఉన్నాడు. పంచభూతాల్లో ఉండేవాడు శరీరంలో లేకుండా ఎట్లా ఉంటాడు? వాటితోనే నిర్మాణం చేసిన శరీరం. ఇది కాక అతడి యొక్క అనుగ్రహం మనుష్య జాతి మీద ఉంది. ఎలా ఉంది? ఉంటే మనం ఇంతెందుకు కష్టపడుతున్నాం? ఆయన ఇచ్చినటువంటి వాటిని వినియోగం చేసుకోకపోవడం చేత. ఏమిటవి? మనోబుద్ధి, చిత్త, అహంకారములను మన లోపల ప్రవేశపెట్టాడు. నేను అనే భావాన్ని ప్రవేశపెట్టాడు. దానిని సద్వినియోగం చేసుకోమని అతడి ఉద్దేశం. ఎందుకు నాకు మనసు ఇచ్చాడు? ఎందుకు శరీరం ఇచ్చాడు? బుద్ధి, వివేకం ఎందుకు ఇచ్చాడు అంటే జ్ఞానం కొరకు. మీరందరూ మళ్ళీ నాలో విలీనం కావాలి, నా దగ్గరికే రండి అని ఆయన ఉద్దేశం. శతమతి శతం దీర్ఘమాజు ఆజుక్తాగ్నే హవిషోజుషాగో ఘృతప్రదేకో ఘృతజో నిరేధి ఘృతం వేత్వానధికారిగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదివం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణ పరమాత్మకు